ఇక్కడ విచ్చేసిన మా మాజీ సైనికులకి మరియు పత్రికా విలేకరికి అందరికీ నమస్కారము. ముఖ్యంగా నిన్న మన ఎక్స్ఎమ్మెల్యే గారు ప్రెస్ మీట్ పెట్టారు, చాలా సంతోషము. దీని పూరాపరాలు పోతే అంటే దొరవారు ఏం చెప్తే అది అధికారులు చేస్తే గాన అధికారులకు ఏమని సిసిఎల్ఏ కోర్టు కానీ లోకాయుక్త కోర్టు కానీ చూపించింది. దొరవారి మాటలు వింటే గన అధికారులు పూర్తిగా దెబ్బతింటారు. దీని పూరాపరాలు పోతే 1944లో కుప్పూరావు అనే వ్యక్తికి 1 సాల్ పట్టా ఇచ్చారు. ఆయన చనిపోయిన తర్వాత 1999లో మాకు 2C పట్టాలు ఇచ్చారు. 142 మందికి 2C పట్టాలు ఇచ్చారు. ఆ 2C పట్టాలు ఇచ్చినాక మా అనుభవంలో ఉంది, ఆ ఫలసాయం మేము చేసుకుంటున్నాము. ఈ మధ్యలో బాలాజీరావు అనే వ్యక్తి, ఎవరు కుప్పూరావు వాళ్ళ బంధువు, మాకు కూడా దీంట్లో హక్కు ఉండదని హైకోర్టుకు పోయినాడు. హైకోర్టుకు పోతే హైకోర్టు మీరు రెవెన్యూ కోర్టుకు పోండి అన్నారు. రెవెన్యూ కోర్టులో ఎంఆర్ఓ కోర్టు అయింది, సబ్ కలెక్టర్ కోర్టు అయింది, జాయింట్ కలెక్టర్ కోర్టు అయింది, సిసిఎల్ఏలో పెండింగ్ ఉండే కేసు. ఈ మధ్యలో బోగస్ ఎంఆర్ఓ సర్టిఫికేట్ సంపాదించి 10 ఏళ్ళ పట్టా ముందుగా ఈరోజు డేట్, ఈరోజు రాసేది పట్టా పేపరు, 10 ఏళ్ళ ముందు డేట్ వేసేది. రెవెన్యూ రికార్డులో తారుమారు చేశారు. పట్టా బోగస్ పట్టా అని కలెక్టర్ కానీ సిసిఎల్ఏ కానీ లోకాయుక్త కానీ అందరూ తేటతెల్లంగా నివేదిక ఇచ్చినారు. ఈ మధ్యలో స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ వారు మన కోదట రామయ్యని 2016లో పెన్షన్ కట్ చేశారు. ఆయన ఫస్ట్ బాధితుడు. ఎందుకంటే ఇది ట్యాంకు పరంలోకు నువ్వు ఎట్లా రిజిస్టర్ చేస్తావు అని ఆయన్ని పెన్షన్ కట్ చేశారు. ఆయన ఇప్పుడు కూడా పెన్షన్ నాకు తిరుగుతాడు. సిసిఎల్ఏ కోర్టు పోయినాం. ఎక్కడ సిసిఎల్ఏ కోర్టులో క్లియర్ ఆర్డర్ ఇచ్చినారు. వీళ్ళు ఎవరైతే తప్పు చేస్తారో అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ వాళ్ళ మీద క్రిమినల్ కేసు పెట్టమని చెప్పారు. అప్పుడు మన ఎక్స్ఎమ్మెల్యే గారి మీద కేసు పెట్టారు. ఎవరు అప్పుడు ఎంఆర్ఓ శ్రీనివాసులు. ఈ కాపీ కేసు పెడితే హైకోర్టులో కేసు పెండింగ్ ఉంది కాబట్టి ఆయన్ని పెండింగ్ పెట్టారు. ఎవరు ఎస్ఐ గారు ఎండార్స్మెంట్ ఇచ్చారు. ఆయనదే హైకోర్టులో కేసు పెండింగ్ ఉంది. తర్వాత ఇది ఇలా జరుగుతూ ఉంటే మళ్ళా నిన్న మన ఎమ్మెల్యే గారు ప్రెస్ మీట్లో చెప్పారు, అయ్యా మేము మీకు చెప్పదలిచేది ఒకటే, ఎవరు కానీ నిన్న తిప్పారెడ్డి సారు మీద చెప్పారు. 2014 నుండి 2019 వరకు ఎమ్మెల్యే ఆయన ఉన్నారు. నాకు తెలిసి మీ తిప్పారెడ్డి గారు ఉన్నారు. నాగార్జున రెడ్డి గారు మాకు పట్టాలు ఇచ్చారని చెప్పారు. నాగార్జున రెడ్డి గారు కాదు మాకు పట్టాలు ఇచ్చింది, 1999 రాజశేఖర్ ఆయన మాకు పట్టాలు ఇచ్చారు. అనవసరంగా రాజకీయాలు చేసి ఇతర వ్యక్తులు లాగద్దు. ఇది మాజీ సైనికులు, మీకు మేము పడుతుండే సమస్య. ఇంకోటి ఏమంటే సిసిఎల్ఏ ఆర్డర్ క్లియర్గా ఇచ్చేసింది, అధికారులందరి మీద కేసులు పెట్టాలి. లోకాయుక్త ఇచ్చింది. లోకాయుక్తకు నీకు ఎందుకు నోటీస్ ఇవ్వలేదంటే నువ్వు పార్టీనే కాదు, నువ్వు ల్యాండ్ ఆక్యుపై చేసి కూర్చోండవు. మేము ఎవరైతే అధికారులు తప్పు చేశారో వాళ్ళ మీద పోయినాం. అధికారులందరూ ఇప్పుడు మీ వల్లనైతే మీకు సహకరించిన అధికారులు కాపాడండి. దొరవారు మాటలు వింటే ఇట్లా ఉంటాయి. ఎందుకంటే అక్కడ కుప్పూరావు గారి సమాధి ఉంది. ఆ సమాధి కూడా ఆనవాళ్ళు లేదు. మన మున్సిపాలిటీ అధికారులు, రెవెన్యూ అధికారులు, ఎంఆర్ఓ శ్రీనివాసులు బోర్డు నాటారు. ఇది ప్రభుత్వ స్థలం అని బోర్డు నాటారు. ఆ బోర్డు కూడా ఆనవాళ్ళు లేదు. వేయింగ్ మిషన్ ఎంఆర్ఓ శ్రీనివాసులు అదే పనిగా మిషన్ తీస్తే ఇప్పుడు మళ్ళా మీరు మిషన్ పెట్టించారు. ఎందుకంటే మీకు బలం ఎక్కువ, మీకు పదవి ఉన్నది, మాకు పదవులు లేదు. మేము డబ్బులు డిమాండ్ చేస్తామంటున్నారు. మీ స్వయాన్ని మీ బంధువులు మా ఇంటికి వచ్చారు. మీరు చెప్పేది చిన్న అమౌంట్. వాళ్ళు ఏం చెప్పారంటే నువ్వు ఆ పదవి నువ్వు ప్రెసిడెంట్గా రాజీనామా చేసేయి,
నువ్వు ఏం మాకు సంతకం కూడా పెట్టద్దు, మిగతా మేము చూసుకుంటామని చెప్పిండేది మీ బంధువులే. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, నీతి నిజాయితీగా ఉన్నాము. మీకు తొందరలో, ఎందుకంటే ఇవన్నీ ఎత్తుకుపోయి సిసిఎల్ ఆర్డర్ కాపీ, ఎంఆర్ఓ రిపోర్టు, తర్వాత వచ్చిన లోకాయుక్త రిపోర్ట్ అన్నీ కోర్టులో వేస్తున్నాము. తొందరలో ఉంటుంది, అప్పుడు తెలుస్తుంది కంచెల శ్రీనివాసులు నాయుడేమి, మిలిటరీ ఫ్యామిలీస్ ఏమి. ఈ మిలిటరీ వాళ్ళ జోలికి వస్తే ఈ భూప్రపంచంలో ఎవరు బాగుపడే చరిత్ర లేదు. దయచేసి మీకు ఒక బాధ్యత గల మాజీ ఎమ్మెల్యే కాబట్టి చెప్తున్నాము, దయచేసి ఇప్పుడు కూడా మీరు స్వతహాగా వదిలేస్తే మంచిది. బలవంతంగా వాళ్ళు వచ్చి అధికారులు వచ్చి తీసినప్పుడు అప్పుడు అగౌరవం అనిపిస్తుంది. ఆలోచించుకోండి మీరు. జై హింద్, జై భారత్. లోకాయత్తులు మీకు అనుకూలంగా వచ్చిందని ప్రచారం చేసుకుంటున్నారు. ఇంతవరకు లోకాయత్తులు వచ్చిందా? వచ్చింది ఆటోతో. ఇది లోకాయుక్త. కంచర్ల శ్రీనివాసులు, ప్రెసిడెంట్, మదనపల్లి. మేము ఎవరి మీద పోయినాం చూడండి, అధికారుల మీద పోయాం. అధికారులు తప్పు చేసిండే అధికారుల మీద పోయాం. ఎందుకంటే అధికారులు అందరి మీద వాళ్ళ పేరు పెట్టి వచ్చింది ఆటో. పేరు పెట్టి చూడు, మున్సిపల్ కమిషనర్ కానీ రెవెన్యూ అధికారులు కానీ పేరు పెట్టి వచ్చింది. మేము ఎందుకు ఇప్పుడు మీరు ఆల్రెడీ అవినీతి చేశారు, మేము మిమ్మల్ని ఎందుకు పార్టీ చేస్తాము? మేము అధికారులు పార్టీ చేశాం. ఇంకా ఏమన్నా క్వశ్చన్స్ అంటే అడగండి. కోర్టులో ఉన్న విషయాన్ని పబ్లిక్ చేస్తూ ప్రచారం చేసుకుంటూ సోషల్ మీడియాలో మెసేజ్లు పెడుతున్నారు. ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు కదా అని కోర్టు క్లోజ్ చేసింది కదా కేసు. ఇప్పుడు సిసిఎల్ కోర్టు కూడా మా లోకాయుక్త ఇన్వెస్టిగేషన్ ఇది కేసు. దీన్ని పూరాపరాలు కలెక్టర్ ఇచ్చేశారు. అందరూ దీని మీద రిపోర్ట్స్ పూర్తిగా క్లారిటీగా వచ్చేసాయి. ఈ కేసు ఇంకా మేము చూసే పని కూడా లేదు. ఈ అధికారులందరి మీద కేసులు పెట్టమని వాళ్ళ పేర్లు కూడా ఇచ్చారు. మేము ఆల్రెడీ మన ప్రెస్లో ఇచ్చాం. యాక్చువల్లీ ఆయన హైకోర్టులో ఉన్నది. ఏది లోకాయుక్త అధికారులు ఎవరైతే అధికారులు తప్పు చేశారో వాళ్ళ మీద కేసులు పెట్టండి అని. ఇప్పుడు ఎవరైతే స్టే మీద ఉన్నారో ఆ వ్యక్తిగత మేము నెల 2 నెలలు 6 నెలలు తెలుసుకుంటాం. ఏది ఇది 142 మందికి చూసి పట్టాలు ఇచ్చారు. చూసి అంటే చెట్ల ఫలసాయం అంటే చెట్టు సంరక్షించుకుంటూ ఫలసాయం మేము దాన్ని అనుభవిస్తాము. మాకు వాళ్లకు మధ్యలో ఎవరికి కుప్పూరావు వాళ్ళకి మాకు కేసులు జరుగుతా అంటే ఆల్రెడీ సిసిఎల్ జాయింట్ కలెక్టర్ దగ్గర కేసు ఉంది. ఈ మధ్యలో ఈ బోగస్ డాక్యుమెంట్ క్రియేట్ చేశారు. క్లియర్గా ప్రతి ఒక్క ఎంఆర్ఓ క్లియర్గా రాశారు ఇది బోగస్. ట్యాంక్ బరంబోకు కలెక్టర్ కాదు, సీఎం కూడా ఇచ్చే ఇది లేదు. అది ట్యాంక్ బరంబోక్ ల్యాండ్ రిజిస్ట్రేషనే కాదు అది. దాని పక్కన మా మాజీ సైనికులకి కుముద్ బెంజేసి గారు ఉన్నప్పుడు అప్పుడు మాకు ఒక 60 మందికి ఆడ పట్టాలు ఇచ్చారు. హౌస్ సైడ్ పట్టాలు. మేము దానికి ఖచ్చితంగా మేము పోరాడతాము. అది మా మాజీ సైనికులకు ఇళ్ల పట్టాలకి మేము కేటాయించుకోలేలా. మాకు తెలుసు ఎలా చేయాలా, ఏం పోరాటం చేయాలో మాకు తెలుసు. సార్ ఇప్పుడు వరకు అయితే మాజీ సైనికులు ఇల్లు పట్టాలంటున్నారు. అక్కడ ఎవరు ఇల్లు కట్టుకోలేదా సార్? ఎక్కడ ఇప్పుడు మీరైతే ఏదైతే చెప్తున్నారు అది ఓన్లీ ఆయన కబ్జాలో ఉండే ల్యాండ్. అది ఆయన పార్టీ రాజకీయాలు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నడుపుతా ఉన్నాడు. తెలుగుదేశం పార్టీ ఆఫీసు నడుపుతా ఉన్నారు. ఈ వీళ్ళు రాజకీయ నాయకులు కూడా పోతా ఉన్నారు. డిస్ప్యూట్ ల్యాండ్లోకి ఎలా పోతారు? అదే డిస్ప్యూట్ ల్యాండ్. దాంట్లో పార్టీ లీడర్లు ఎట్లా పోతారు? పార్టీ కార్యకర్తలు ఎట్లా పోతారు? హైకోర్టులో ఉంది. హైకోర్టులో ఏది ఆయన ఆర్డర్ తప్పుడు అప్పుడు ఫస్ట్లో పోయి ఆర్డర్ తెచ్చుకున్నాడు. మేము ఇవన్నీ ఆధారాలు వేస్తా ఉన్నాం ఇప్పుడు హైకోర్టుకి. ఇప్పుడు మాకు సిసిఎల్ లోకాయుక్త అన్ని ఇచ్చేది మేము ఆధారాలు వేస్తా ఉన్నాం. హైకోర్టులో వికాసం అయిపోతుంది. మేము గవర్నమెంట్ అది మాకు యాక్చువల్లీ ట్యాంక్ పరంలోకి అది పట్టాలు ఇచ్చే అధికారం లేదు. మాకు ఆల్రెడీ పక్కన ఇచ్చినారు. మేము గవర్నమెంట్తో మాట్లాడుకుంటామో కాళ్ళు పట్టుకుంటామో మా మిలిటరీ వాళ్ళకు క్లాసిఫికేషన్ చేసి మార్చి ఇళ్ళ పట్టాలకు ఇవ్వచ్చు. దాంట్లో అందరూ ఉన్నారు. ఒక 50-60 మంది ఉన్నారు. 100 మంది దాకా ఉన్నారు. దాని పక్కన అదే సర్వే నెంబరే. అప్పుడు క్లాసిఫికేషన్ మార్చి ఇచ్చినారు. సర్వీస్మెన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కంచెల శ్రీనివాస్ నాయుడు గారికి ఇక్కడ వచ్చేసిన మా సైనిక సోదరిమణులకు అలాగే పత్రికా విలేకరులు
వీక్షకులందరికీ పేరు పేరు నమస్కారాలు. ఈరోజు మదనపల్లి అసోసియేషన్ టౌన్లో మాజీ సైనికుల సంఘము ఇక్కడ ఏర్పాటు చేసిన ప్రెస్ రిపోర్ట్లో ఇంతవరకు మా ప్రెసిడెంట్గా చెప్పడం జరిగింది. ఇందులో మేము చెప్పబోవడం ఏమనగా, గతంలో 2C పట్టాలనేది ప్రతి ఎవరికైనా ఇవ్వచ్చు మాజీ సైనికులకు, కానీ వాళ్ళకు భూమిపైన హక్కు లేదు. కానీ చెట్లను సంరక్షించుకుంటూ చెట్ల ఫలసాయం అనుభవించుకోవడం కోసం ఇచ్చినారు. ఇది ఎప్పుడు 1999 నుంచి మీరు జరుగుతూ ఉంది. గతంలో సడన్గా ఉన్నట్లుండి వచ్చి ఇది మాకు సంబంధించింది, మీరెవరు ఇక్కడ రాకూడదని ఎప్పుడైతే బ్యాన్ చేశారో అప్పటి నుంచి ఇది మొదలైంది. అది ఏం జరిగిందంటే, అంతకు మునుపు 10 సంవత్సరాల క్రితమే మా పేరుతో ఉందనే అన్నోళ్ళు 10 సంవత్సరాల క్రితమే రావచ్చు కదా అక్కడికి. సడన్గా అక్కడికి వచ్చి ఇది మాకు సంబంధించి అని చెప్పి వెళ్ళిన మా మాజీ సైనికుల పైన భౌతిక దాడులు కూడా చేయడం జరిగింది. ఇది మంచిది కాదు. అప్పుడే పోలీస్ స్టేషన్ కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కోర్టు చుట్టూ తిరుగుతున్నాము. అయితే మేము మాజీ సైనికులంతా కూడా కేవలము పెన్షన్ల పైన ఆధారపడిన వాళ్ళం. చాలా వరకు మేము డబ్బున్న వాళ్ళం కాదు. అయినా కూడా మా అసోసియేషన్ ప్రెసిడెంట్ దీన్ని వదలకూడదనే ఉద్దేశంతో సొంత ఖర్చులతో తిరుగుతున్నారు. ఇదే విధంగా భూములగడ్డలో, నిమ్మనపల్లి మండలం భూములగడ్డలో కూడా 2C పట్టా ఇవ్వడం జరిగింది. ఎప్పుడైతే మేము లేనప్పుడు అక్కడ కొందరు ఔటర్స్ ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేసినారో వెంటనే అక్కడున్న తహసీల్దార్ గారికి అలాగే సబ్ కలెక్టర్ గారికి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. వెంటనే వాళ్ళు రెవెన్యూ డిపార్ట్మెంట్ స్పందించి వాళ్ళపైన యాక్షన్ తీసుకోవడం, వాళ్ళని బైండ్ ఓవర్ చేసుకోవడం కూడా జరిగింది. అది ఇమీడియట్ యాక్షన్. ఇప్పుడు అది మా అధీనంలోనే ఉంది. అదేవిధంగా అలా జరగాల్సిన కార్యక్రమము ఇక్కడ అది జరగలేదు. ఎందుకంటే ఇది రిజిస్ట్రేషన్ అయిపోయింది. ఎలా అయిపోయిందో ఇప్పుడు మా ప్రెసిడెంట్ గారు వివరించినారు. కాబట్టి మాజీ సైనికులు అంటే మేము అనవసరంగా ఎవరి ప్రాపర్టీలోకి అడుగు పెట్టే ధైర్యం మాకుండదు. అలాంటి